హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 10 ఏప్రిల్ 2026 శుక్రవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేగం పెంచండి. కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచండి. నిధుల విడుదలలో ఇబ్బంది రానీయం. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. నెక్స్ట్, అలుసు తీసుకోవద్దు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా చెల్లించాల్సింది. ఒక్కటి పెండింగ్లో ఉన్న వ్యక్తిగతంగా హాజరు కావాల్సింది. నెక్స్ట్, తేలుస్తారా బిగిస్తారా? ఇస్లామాబాద్కు చేరుకుంటున్న అమెరికా ఇరాన్ బృందం. కీలక అంశాలపై సయోధ్య కుదిరైన. లెబనాన్పై దాడులు కొనసాగితే ఊరగలుగుతాం ఇరాన్. నెక్స్ట్, కుల్ వీర విహారం. చెలరేగిన యువ బాక్టర్. ఉత్కంఠ పౌరులు. కోల్కతాపై లఖనౌ విజయం. నెక్స్ట్, ఎగవేత ముద్ర. సిబిల్ స్కోర్కు కోత. నిరర్ధక ఆస్తుల జాబితాలో 15.095 కోట్ల రూపాయలు. వసూళ్లు రికవరీ పెంచాలని బ్యాంకుల నిర్ణయం. నెక్స్ట్, ఎండలు మామూలుగా లేవుగా. 10 జిల్లాల్లో 41 డిగ్రీలు పైగా ఉష్ణోగ్రతలు. నెక్స్ట్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలోనూ ముఖతింపు హాజరు. ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ సమావేశంలో నిర్ణయం. నెక్స్ట్, కేఎంసీలో ర్యాగింగ్ కలకలం. 6 నెలల పాటు 7 విద్యార్థుల సస్పెన్షన్. నెక్స్ట్ పాయింట్, మానవాతీత శక్తుల మైథస్. ఆంథ్రోపిక్ మరో సరికొత్త రికార్డ్. ఈ ఏఐ మోడల్కు ఇంటర్నెట్ను స్తంభింపజేసే సత్తా. సైబర్ భద్రతకు ప్రమాదం అంటున్న నిపుణులు. నెక్స్ట్, ఆలయ ప్రవేశాల వివక్షలు. హిందూ సమాజ ఐక్యతకు విఘాతాలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్య. శబరిమలలో మహిళల ప్రవేశం. వ్యాజ్యంపై వరుసగా 3వ రోజు విచారణ. నెక్స్ట్, పశ్చిమాసియా యుద్ధంతో ఆహార భద్రతకు ముప్పు. IMF. పశ్చిమాసియా యుద్ధం ప్రపంచంలో ఇంధన సరఫరాకు గతంలో ఎన్నడూ లేనంతగా అవాంతరం సృష్టించిందని, దీనివల్ల ధరలు పెరిగే ఆహార భద్రతకు ముప్పు కలుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి, IMF, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆహార సంస్థ IFOలు ఆందోళన వ్యక్తం చేశాయి. దారి మళ్లారో పేలిపోతారు. హార్మజ్లో భారీగా సీ మైన్స్. చార్ట్ విడుదల చేసిన ఇరాన్. నిన్న వీడియోల కోసం ఆన్సర్ చూద్దాము. ఫస్ట్, భారత్ సేవక్ సమాజ స్థాపకుడు ఎవరు? గోపాల్ కృష్ణ గోఖలే. సెకండ్, ఏ గొప్ప వ్యక్తిని ఐరన్ మ్యాన్గా పిలుస్తారు? సర్దార్ పటేల్. దాదాసాహెబ్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? సినిమా రంగం. ఫస్ట్, నల్లమల ఊటీ ఎక్కడ ఉంది? సెకండ్, కృష్ణా నది తెలంగాణలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? థర్డ్, ఆసియాలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఉందని చెప్తాను కదా, అది త్వరలోనే మీకు రివీల్ చేస్తాను. ఇంకా నా వీడియోస్ ఏమైనా మాడిఫికేషన్ చేయాలని మీకు అంటే ఇంకా రీచ్ అవ్వడానికి మాడిఫికేషన్స్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరని నా మనవి. దాంట్లో ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోద్దండి.
ప్లీజ్ మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.